హాయ్ టు ఆల్. యాపిల్ ట్రేడింగ్. యాపిల్ ట్రేడింగ్ అంటే మన దగ్గర ఉండే పాత మొబైల్ని ఇచ్చేసి వేరే కొత్త మొబైల్ని అంటే యాపిల్ వాళ్ళకి సంబంధించిన కొత్త మొబైల్ని తీసుకోవడమే యాపిల్ ట్రేడింగ్ అంటారు. మన భాషలో చెప్పాలంటే ఎక్స్చేంజ్ అని అంటారు. ఆ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఎలా చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి యాపిల్.com అని కొట్టండి. కొట్టాక www.apple.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు చూపిస్తుంది ఏ మొబైల్ తీసుకోవాలనేది. మీకు ఇష్టమైంది ప్రో సిరీస్ అయితే ప్రో ప్రో మోడల్స్ తీసుకోవచ్చు. 12 సిరీస్ అయితే 12 సిరీస్ తీసుకోవచ్చు. 12 సిరీస్ చూద్దాం. 12 సిరీస్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు చూపిస్తుంది ఐఫోన్ 12 పేజ్లోకి వచ్చాక మీకు మొబైల్ ఎలా ఉంటుంది. 12 అయినా 12 మినీ అయినా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సైజులో, మిగతాదంతా సేమే. నెక్స్ట్ ఈ పైన బై ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఏ మొబైల్ తీసుకోవాలనేది నెక్స్ట్ పేజ్లో చూపెడుతుంది. మీరు బై బటన్ క్లిక్ చేశాక ఇలా యాపిల్ ట్రేడింగ్ వెబ్సైట్లోకి వస్తుంది. డూ యూ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్ టు ట్రేడింగ్ అంటే మనం ట్రేడింగ్ చేయాలంటే యాపిల్ ఫోన్ ఉండాలి. యాపిల్ ఫోన్ అనే కాదు, ఏ స్మార్ట్ ఫోన్ ఉన్నా పర్లేదు. ఆ స్మార్ట్ ఫోన్ని మనం ఎక్స్చేంజ్లో ఇచ్చేవచ్చు. ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ కావాలి అంటే ట్రేడింగ్లో ఎస్ఎన్ నొక్కండి. ఎస్ఎన్ నొక్కక అక్కడ పిన్ కోడ్ మీద ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంది, మీ మొబైల్కి సంబంధించిన క్వశ్చన్స్. మొబైల్ బాగుందా లేదా అనే విషయం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీది ఐఫోనా కాదా. ఐఫోన్ అయితే ఎస్ నొక్కండి, ఆండ్రాయిడ్ డివైస్ అయితే నో నొక్కండి. ఒకవేళ ఐఫోన్ అయితే ఇక్కడ సిరీస్ నెంబర్ టైప్ చేయండి. నేను టైప్ చేస్తాను. టైప్ చేశాక అప్లై చేయండి. అప్లై చేశాక మీకు క్వశ్చన్ అడుగుతుంది, అన్ని బటన్స్ వర్క్ అవుతున్నాయా లేదా. వర్క్ అయితే ఎస్ నొక్కండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ మొబైల్ గుడ్ షేప్లో ఉందా లేదా. గుడ్ షేప్లో ఉంటే ఎస్ నొక్కండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మీ టచ్ స్క్రీన్ అండ్ కెమెరా బాగానే ఉందా, గుడ్ షేప్లో ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్ నొక్కండి. ఎస్ నొక్కాక మీకు ట్రేడింగ్ మీ మొబైల్కి ఎంత చేస్తుంది అనేది ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూపించేస్తుంది. ఇక్కడ నా మొబైల్ వచ్చేసరికి ఎంత పడుతుందంటే నా ఐఫోన్ వచ్చేసరికి 4000 పడుతుంది డిస్కౌంట్లో. అంటే నాకు నా ఐఫోన్ ఎస్సీ ట్రేడింగ్లో 4000కి వెళ్తుంది. అంటే నేను ఇప్పుడు ఏ మొబైల్ కొన్నా 4000 లెస్ చేసి నాకు ఆ మొబైల్ ప్రైస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 మినీ తీసుకుంటే ట్రై చేద్దాం. గ్రీన్ కలర్, కెపాసిటీ వచ్చేసరికి 128 GB. యాపిల్ కవరేజ్ అంటే మీకు 1 ఇయర్లో మొబైల్ పోయినా ఒకవేళ ఎటువంటి డ్యామేజ్ అయినా సరే మీకు ఫ్రీగా బాగు చేస్తారు. అందుకు మీరు 16,900 కట్టుకోవాలి. ఐఫోన్ 12 ఎలాగో సెరామిక్ సీల్తో వస్తుంది కాబట్టి మీరు మ్యాక్సిమం నో యాపిల్ కేర్ ప్లస్ కవరేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఐఫోన్ 12 పడినా స్క్రీన్కి అంత డ్యామేజ్ ఉండదు. బ్యాక్ గ్లాస్ అయితే ఇరుగుతుంది కానీ స్క్రీన్కి అయితే ఏమవ్వదు అంత ఈజీగా. కాబట్టి నో యాపిల్ కేర్ ప్లస్ కవరేజ్ని తీసుకోండి. ఇక్కడ మొబైల్ వచ్చేసరికి 70,900కి వస్తుంది విత్ ట్రేడింగ్తో. అంటే 74,900 రూపాయల ఫోను నాకు 70,900 రూపాయలకి వస్తుంది. అంటే 4,000 మైనస్ చేశారు. నెక్స్ట్ యాడ్ టు బ్యాక్ కొట్టాక ఐఫోన్ 12 మినీ తాలూకా కేజెస్ అయినా ఛార్జెస్ అయినా సరే మీరు కావాలంటే తీసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే రివ్యూ బ్యాగ్ అని టైప్ చేయండి, ప్రెస్ చేయండి. ఇలా చేశాక ఇక్కడ మీకు లాస్ట్ మీరు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ యువర్ బ్యాగేజ్ టోటల్ ఈజ్ 70,900. అంటే 70,900 రూపాయలు కడితే నేను నా మొబైల్ని తీసుకోవచ్చు. అంటే నా మొబైల్ని ఇచ్చేసి ఐఫోన్ 12 మినీని తీసుకోవచ్చు. ఇదంతా మీకు ఐఫోన్ 12 మినీ మీ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే డెలివరీ బాయ్ ఏమో మీ పాత మొబైల్ని చెక్ చేసి తీసుకెళ్తాడు. ఇక్కడ చెక్అవుట్ అని కొట్టాక మీరు మీ అమౌంట్ని పే చేసుకోవచ్చు. అలాగే ఏ స్మార్ట్ ఫోన్స్కి ఎంత ప్రైస్ అనేది కూడా యాపిల్ ట్రేడింగ్లో మీకు
చూపిస్తారు. ఏ మొబైల్ ఎంతవరకు ఎస్టిమేట్ చేసి అమౌంట్ ఇస్తారన్నది. ఇక్కడ ఐఫోన్ 5s నుంచి ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ వరకు ఏ మొబైల్కి ఎంత డిస్కౌంట్, ఎంతవరకు అప్ టు ఎంతవరకు వస్తుందో కూడా చెప్తారు. మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసరికి శాంసంగ్ అండ్ వన్ ప్లస్ మొబైల్స్ వచ్చేసరికి కూడా మీకు ఎంత డిస్కౌంట్ అనేది వస్తుందో కూడా మీకు చెప్తారు. ఇవి చెక్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసాక మీరు ఇందులోకి వచ్చి మీరు చూసుకోవచ్చు ఏ మొబైల్కి ఎంత ఇస్తున్నారు అనేది. ఇది యాపిల్ ట్రేడ్-ఇన్ అంటే. మీరు ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే ఆన్లైన్ స్టోర్లోని కాకుండా ఇక్కడ యాపిల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఈ ఇయర్లోనే ఇది లాంచ్ చేశారు కాబట్టి మీకు ట్రేడ్-ఇన్ ఇందులోనే మాత్రం అవుతుంది. బయట ఆఫ్లైన్లో అయితే మీకు ట్రేడ్-ఇన్ ఉండదు. మీరు వేరే విధంగా తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.